కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునేలా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు విస్తృత అవగాహన కల్పించాలని నెల్లూరు ఎంపీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, బళ్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ, పరిశ్రమలు, జాతీయ రహదారులు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు పీఎంఈజీపీ, ప్రధానమంత్రి విశ్వకర్మ, ముద్రా రుణాల మంజూరు, పశుసంవర్ధక శాఖ, వైద్యారోగ్య శాఖలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎంపీపీ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ చైర్పర్సన్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ రోజు సారు సంబంధిత శాఖని ఆదేశించి కూడా తీసుకురావడం జరుగుతుంది. రెండవది, ఆత్మకు సంబంధించిన విధులు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన విధులు కూడా ఖర్చు చేస్తూ ఇవన్నీ కూడా శిక్షణా కార్యక్రమాలకు టెక్నికల్ గా అంగన్వాడీ సెంటర్ సంబంధించిన ఐసీడీఎస్ సూపర్వైజన్ లో ఇప్పటి వరకు ఎన్ని అనేది మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సంబంధిత డిపార్ట్మెంట్, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించింది 63, మొత్తం 138 ప్రపోజల్స్, కొత్త ప్రపోజల్స్ పంపించారు. ఈ 60 దాకా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. 3 నాట్ స్టార్టెడ్ అది రావడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ సభ్యులు నెల్లూరు పిఆర్ సర్కిల్ అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ 44లో ఇప్పటి వరకు 15, నెల్లూరు స్పెసిఫిక్ గా మాదిరాజ్ గూడూరు నందు 16 లక్షలతో వరకు ఒకటి శాంక్షన్ చేశాం. అది ఎంతవరకు పూర్తయింది అనేది కూడా గౌరవ పూర్తయిందిగా తెలియజేశారు. అలాగే రాష్ట్ర మన జిల్లా కొన్ని రోడ్ బ్లాక్స్ వచ్చినాయి సార్. వీ హావ్ డన్ సంథింగ్ దాంట్లో సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ ప్రకారం దాన్ని పిఎం విశ్వకర్మకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో వాటిని మనం ఫస్ట్ కరెన్సీ, సెకండ్ కరెన్సీ కింద ఇస్తున్నాం సార్ ప్రస్తుతానికి. మీరు చేయాల్సింది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. యూ షుడ్ ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్. 1300 దిస్ వెరీ మైన్యూట్. ఒక్కసారి మా మండలంలో ఒక్క యూనిట్ కూడా ప్రొవైడ్ చేయండి సార్. ప్రొవైడ్ చేయరు. మనం క్రియేట్ చేస్తాం. అదే ఇప్పుడు చెప్తున్నాను. అవేర్నెస్ ఇయర్ 2024 నేను వేరే జిల్లాకి కలెక్టర్ చేసినప్పుడు ఇంటి సర్వే చేశాను. ఇంటి సర్వే చేసి ఖచ్చితంగా ఆ డేటా మన దగ్గర ఉంటుంది. ఇదంతా తెలుసుకుంటా ఉన్నాం. ఇవి ఎంఎస్ఎల్ఈ కింద ఈ లోన్స్ ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే అప్ టు ఇంత ఈ అమౌంట్స్ మనం వితౌట్ కొలాటరల్, వితౌట్ గ్యారంటీ, అసలు ఎవ్రీథింగ్ ఏంటంటే వాటిని మండల మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్స్ లో ఉన్న అవేర్నెస్ వస్తే ఎడ్యుకేట్ చేస్తే ఎంపీటీసీ కానీ సర్పంచులు వల్ల ఈ మెరైన్ స్పీసీస్ ఏదైతే ఉన్నాయో అవి అట్రాక్ట్ కావట్లేదు. ఎందుకంటే మనకి జాఫర్ సాహెబ్ కెనాల్ నుంచి 5 కెనాల్స్ ద్వారా ఫ్రెష్ వాటర్ అనేది సీలో కలుస్తుంది సార్. దీనివల్ల మనకి మెరైన్ స్పీసీస్ అనేది ఆ ఫ్రెష్ వాటర్ లో కలవడం వల్ల చాలా అట్రాక్ట్ అవుతాయి సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్, అది వైట్ షిప్ కావచ్చు, ఇండికస్ కావచ్చు, టైగర్ ప్రాన్ కావచ్చు, క్రాబ్ కావచ్చు. సో ఇక్కడ లాస్ట్ 20 years గా సిల్ట్ డిపాజిషన్ వల్ల ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోవడం వల్ల, ఎందుకంటే ఈ రోజు అక్కడ క్రీక్ అనేది 3 feet 4 feet వాటర్ మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఓవరాల్ ఇందుకూరుపేట మండలంలో ఉన్న అన్ని ఎస్టీస్ కావచ్చు, ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీస్ కావచ్చు ఒక మంచి ఫిషింగ్ యాక్టివిటీ. అండ్ వి ఆల్ నో దట్ ఈ సీ ఫిష్ కావచ్చు, సీ స్పీసీస్ కావచ్చు న్యాచురల్లీ గ్రోన్ కాబట్టి చాలా మందికి ఈ రోజు అది హెల్తీ ఫుడ్ కాబట్టి చాలా డిమాండ్ ఉంది సార్ మార్కెట్ లో. ఈ రోజు కొంచెం సర్వే చేసి మంచి జీవన ఉపాధి అనేది ఎస్టీస్ కి, ఎస్పెషల్లీ చల్లా అనాథ వాళ్ళకి ఒక మంచి ఉపాధి అవకాశం కల్పించి వాళ్ళకి లైవ్లీహుడ్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఈ రోజు చల్లా అనాథ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఎక్కువ కూడా మద్యానికి వాటికి ఎక్కువగా అలవాటు పడి పని సరైన యాక్టివిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కైండ్లీ ఒకసారి సర్వే చేసి ఈ బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్ ఆల్రెడీ మైపాడ్లో
P4 కింద బకింగ్హామ్ కెనాల్ కూడా రీస్టోరేషన్ చేస్తున్నారు. ఈ పల్లిపాలెం విలేజ్ లో 2021లో ఒక బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది సార్, మనకు వచ్చిన తుఫాన్ వల్ల మనకి. అప్పటి నుంచి కూడా దాన్ని ఈ రోజు వరకు రీస్టోర్ చేయలేదు సార్. ఆ బ్రిడ్జ్ ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. బరియల్ గ్రౌండ్ కూడా అవతల ఉంది, యాక్చువల్గా పల్లిపాలెం విలేజ్ కి అవతల ఉంది. ఈ రోజు బరియల్ గ్రౌండ్ కి వెళ్ళాలన్నా కూడా పూర్తిగా అకౌంట్లోనే పడుతుంది సార్ డబ్బులు. తర్వాత టీవీలో కూడా ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇస్తున్నాం సార్. టీవీ నేను డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద గారికి, గౌరవ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, గౌరవ ఎమ్మెల్సీ కళ్యాణ మున్సిపల్ చైర్మన్స్ కి, ఎంపీపీలకి, నామినేటెడ్ మెంబర్స్ కి, అధికారులకి, పత్రికా దిశ మీటింగ్ జరుపుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ కూడా మనం ప్రతి స్కీమ్ లోకి ఒక్క రోజులో మనం పోవాలంటే కూడా కష్టము. ఈ రోజు 5-6 స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఎక్కడ మనం ల్యాకింగ్, ఎక్కడ మనం తెచ్చుకోగలుగుతాము, ఎక్కువ తెచ్చుకోగలుగుతాము, అటువంటి స్కీమ్స్ ప్లస్ ఇమీడియట్ గా మనకు ఉండే ప్రాబ్లమ్స్. ఎన్హెచ్ సేఫ్టీ ఫ్యాక్టర్ లో ఎన్హెచ్ చాలా ముఖ్యం, నేషనల్ హైవేస్. సో ఆ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యూస్ ఇచ్చారు. ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఎంత ఫండ్స్ ఉపయోగించుకోగలుగుతున్నాం జిల్లాలో. ఇటువంటిది డ్రోన్స్ టెక్నాలజీ అనేది కొత్త కాన్సెప్టు. మన ముఖ్యమంత్రులు దాని మీద చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ వాటి మీద చాలా ఉంది. 80% మనకి సబ్సిడరీ దొరికే ఐటమ్ అది డ్రోన్స్ అనేది. ఈరోజు జిల్లాలో అది కూడా ఐ థింక్ 99% మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో, మనకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చిందో దాంట్లో 99% మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అట్లా డిఫరెంట్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఎంతవరకు మనం స్టేట్కి ఉపయోగించుకోగలుగుతామో వాటిల్లో అన్నిట్లో కూడా మనం వర్కౌట్ చేసి మనం ఎంత మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్స్ కానీ, తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఉపయోగించుకోగలుగుతామో అటువంటి సబ్జెక్ట్స్ మీద ఈరోజు మాట్లాడుకున్నాము. డిస్కషన్ కూడా బాగా జరిగినాయి. ఎంఎస్ఎంఈ కింద రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. కొత్తగా ఈ మధ్య బడ్జెట్ టైంలో రిలీజ్ చేసిన స్కీమ్స్, వీటిలో యాక్చువల్గా చెప్పాలంటే గ్యారంటీ ప్లస్ ఇటువంటి మనకి జనరల్గా బ్యాంక్స్ గ్యారంటర్ అవసరం అని ఇటువంటి అడుగుతూ ఉన్నారు. అవన్నీ లేకుండా అప్ టు 2 crores వరకు స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనము పబ్లిక్ కూడా తెలియాలని ఈరోజు కలెక్టర్ని కోరుకున్నాము. పబ్లిక్లో ఇటువంటి స్కీమ్స్ అన్నీ మీరు ఎక్స్పోజ్ చేయండి. సో దట్ బెనిఫిషరీస్ చాలా మంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ప్లస్ కొన్ని స్కీమ్స్లో బ్యాంక్స్ ముందుకు రావటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఆ బ్యాంక్స్ ఏదో ఒక స్టాక్ మీద ఇబ్బంది పెడుతుంటే అటువంటివి కూడా మనం కరెక్ట్ చేయాలని చెప్పి కరెక్షన్ చేయాలా, ప్లస్ దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని ఈరోజు విశ్వకర్మ అనేది మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అది కూడా ఒక మంచి స్కీము. వేరే ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి పెన్షన్ కాదు, అది స్టైపెండ్ లాగా ఫస్ట్ ఇస్తున్నారు. ఆ తర్వాత అప్ టు 5 lakhs వాళ్ళకి ఏం అవసరమో ఆ వృత్తి తరఫున ఏం అవసరమో అప్ టు 5 lakhs ఇస్తున్నారు. అది కూడా మంచి స్కీమ్ ఈరోజు. సో అటువంటివన్నీ ఆ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలా జిల్లా వాసులందరూ కూడా మనము దాన్ని ప్రపోజ్ చేసి ఈరోజు ఎక్స్పోజ్ చేయమని, సో దట్ ప్రజలకు తెలియాలా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అని ఈరోజు మెయిన్ టాపిక్స్ అవి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ఒక దృక్పథంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ డైరెక్ట్ స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంతో కావచ్చు. ఇప్పుడు అధ్యక్షుడు గారు రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టుగా 2 crores వరకు ఎటువంటి పెద్ద నిబంధన లేకుండా వచ్చేది. కానీ అవగాహన రాహిత్యం వల్ల చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఈ విషయాలు తెలియడం లేదు. వాటిని తెలియపరిచేదానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ అయినట్టు కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది.
కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా సంబంధిత అధికారులందరినీ కూడా ఈ ఏపీఐసి సంబంధించి కానీ లేకుండా ఉంటే ఇక ఇతర డిపార్ట్మెంట్లు అన్నింటిని కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈరోజు మనం కలెక్టర్ గారి ద్వారా నుంచి కూడా విన్నాం. ముఖ్యంగా విశ్వకర్మ ఈ చేతి వృత్తుల వారికి, అది వడ్రంగి కావచ్చు, అదేవిధంగా చేనేతి మన బ్యూటీ పార్లర్ సంబంధించినవి కానీ ఈ విధంగా కొన్ని వందల చేతి వృత్తులకు సంబంధించినటువంటి లోను మార్జిన్ మనీ లేకుండా, బ్యాంకర్స్ అబ్జెక్షన్ చెప్పకుండా, ఏంటంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్స్. వాళ్ళకి ఎన్పి అయితే ఏదో అయిపోద్ది అనేటువంటి కూడా లేదు, సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. వాటిని గురించి కూడా ఎక్కువ అవగాహన, అంటే కొత్తగా వచ్చిన స్కీమ్ కాబట్టి అది మనం అనుకున్నాం. కాబట్టి ఇది ఈరోజు అధికారులందరూ కూడా చాలా విషయాలు వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ నెక్స్ట్ మీటింగ్లో ఇంకొక 3 నెలల్లో 6 నెలల్లో నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఆ మీటింగ్లో తరోగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే అది రైతులకు కానీ, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బెనిఫిషరీస్ కానీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ బీసీ వెల్ఫేర్ భవన్ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో అది స్టార్ట్ చేసి మధ్యలో 5 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఇందాక గౌరవ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, మేము రెడ్డి ప్రభాకర్ గారు అనుకోవడం ఏంటంటే, ఇప్పటికే గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ₹1 కోటి ఆయన ఇస్తానని చెప్పి ఆయన ట్రస్ట్ ద్వారా చెప్పడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ నేను మన లోక్సభ ఎంపీ గారు ఇద్దరం, అది ఇంచుమించుగా 4.5 కోట్లు అవుతుంది, మీ ఇద్దరం కూడా షేర్ చేసుకొని తొందరలోనే ఆ బీసీ భవన్ని, అది ఏంటంటే ఒక స్టడీ సర్కిల్, కేవలం ఏంటంటే బీసీ భవన్ కాదు, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బీసీ విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఎవరికైనా కూడా ఉపయోగపడేది. ఏ పేరు బీసీ భవన్ అయినా కూడా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఆ 2 అంతస్తుల భవనాన్ని పూర్తిగా మేము ఎంపీ ల్యాడ్స్ నుంచి మీ చేతిలోనే ఉంటాయి మా ఎంపీ ల్యాడ్స్ మీరు. కాబట్టి అది కాక ఇంకొక చిన్న విషయం కలెక్టర్ గారు, నా స్వగ్రామం ఇసుకపల్లిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం ప్రాసెసింగ్. ఇది మన ఒక టూరిజం ప్రాజెక్ట్ సముద్రం ఒడ్డున, అది అంతా 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసాం, కానీ అది ఇంకా ఓపెనింగ్ వేసుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఏమన్నా వర్క్స్కి ఏమన్నా పెండింగ్ ఉంటే మన ఎంపీ ల్యాడ్స్ నుంచి అది ఒక 60 లక్షలు అవుద్దన్నారు. ఏంటంటే మనం టూరిజం ఎక్కువ డెవలప్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా అది ఇమీడియట్గా మీరు ఎవరైనా పంపించి సంబంధిత టూరిజం అధికారిని అది కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలతో సెలవు. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు, ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.